ప్రజలు కూడా 10 సంవత్సరాలు బాగా ప్రజాసేవ చేసి అలిసిపోయినామని చెప్పి అనుకుందరేమో. ఓకే. రెస్ట్ తీసుకోమని చెప్పి భార్య పిల్లలతో గడుపు బాగా జీవితం మొత్తం కొత్తగా పెళ్లి చేసుకుని పిల్లలతో గడపలేదని చెప్పి ఏమో ఎందుకు అవకాశం ఇచ్చి ఫ్యామిలీతో గడుపుకున్నారు. ఇది కూడా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రతిపక్ష హోదాలో ఏ పాత్ర పోషించాలో ఆ పాత్ర పోషిస్తాం. అన్న ఇందాక ఇంటర్వ్యూలో మాజీ శాసనసభ్యులు అని చెప్పిన కదా, ఆ మాట వినగానే కొంతవరకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా మీకు? అంటే మాజీ శాసనసభ్యులు అనేది ఇక సచ్చిదానికి ఉంటుంది కదా, దానైతే కూడా మార్చలేడు కదా. ఓకే. శాసనసభ్యులు అనేది ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు. కానీ ఓకే, ఒకసారి గెలిచినా 2 సార్లు గెలిచినా ఎవరైనా సరే ఎప్పటికైనా మాజీ కావాల్సిన వాళ్ళమే కాబట్టి దానికి ఏమి ఇబ్బంది లేదు. హ్యాపీగానే ఉన్నాం. గెలుపోటములను తీసుకొని ఎందుకు ఓడిపోయినామో మనం క్రోడీకరించుకొని మళ్ళీ ప్రజల మధ్యనకు పోయి మళ్ళీ రాజకీయాలు చేయడం మాకు, ఎందుకంటే నాకేం వ్యవసాయం లేదు, వ్యాపారం లేదు, రాజకీయం తప్ప ఇంకోటి రాదు. ఓకే. ఉద్యమాలకి వచ్చినాం, కేసీఆర్ గారు ఆశీర్వదిస్తే అవకాశం ఇస్తే గిడి దాకా వచ్చినాం. తుంగతుర్తి ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు ఆ నియోజకవర్గం నుంచి. కాబట్టి గెలిచినప్పుడేమో మా వాళ్ళు గొప్ప వాళ్ళు ఓడగొట్టగానే మా వాళ్ళు ఇట్లా అని చెప్పి కూడా నేను అపవాదు వేదలుచుకోవాలి ఎవరి మీద. దానికి కారణాలు ఏందో నేనే అన్వేషించాలి, వాటిని పరిష్కరించుకోవాలి. మళ్ళీ గెలిచి నిలబడి గులాబీ జెండా ఎగరేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అన్న ఎవరు అవునన్నా కాదన్నా ముచ్చటగా 3సారి గాదర్ కిషోర్ కుమార్ అనే వ్యక్తి గెలుస్తున్నాడు, మంత్రివర్గంలో కూడా ఉంటున్నాడు అని మీరు గతంలో ఊహించుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే 3వసారి గెలుపుకు సంబంధించినటువంటి అనుమానం నాకు లేకుండే వాస్తవానికి. ఓకే. మంత్రికి సంబంధించి నేను చాలా ఇంటర్వ్యూలలో మీటింగ్లలో కూడా చెప్పిన, కేసీఆర్ గారు మొదటిసారి నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడే పార్లమెంటరీ సెక్రటరీగా నాకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రోటోకాల్ ఇచ్చి, ఆల్రెడీ అప్పుడు బుగ్గకారు కూడా ఉండే, బుగ్గకారులో తిరిగినటువంటి అనుభవం నాకే ఉంది. తర్వాత బుగ్గకారులు తీసేసారు క్యాబినెట్ కూడా. కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నా, ఆల్రెడీ చేసినట్టే నేను మంత్రిగా, కొత్తగా మంత్రి అయ్యేది ఏం లేదు. జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు అన్నప్పుడు ఇక మా జిల్లాలో మేము మంత్రిగా ఉన్నట్టే అందరం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ ఊహించినటువంటి ఒక పరిణామం ఇదైతే, కొద్దిగా ఊహించినా కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు వేరే తీగా తీసుకుంటుంటే, కానీ పబ్లిక్ లా ఇంత నెగిటివ్ గా ఎందుకు వచ్చింది, లేకపోతే ఓటమికి అంచులలో ఉన్నాం మేము అనేటువంటి ఊహ మాత్రం మాకు అందలేదు. అది పసిగడ్డంలో మేము ఫెయిల్ అయ్యాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోవడమే ఒక ఎత్తు అనుకుంటే, ఓడిపోయిన ఒక్కొక్క ఎమ్మెల్యే సీనియర్ నాయకులు అని చెప్పుకునే నాయకులు కూడా దాదాపు 45-50 వేల మెజార్టీతోని అవతల వ్యక్తులు గెలవడం, వీళ్ళు 50,000 మెజార్టీ డిఫీట్ తోటి ఓడిపోవడం, అంటే ఈ రకమైన పరిస్థితులు మీరు ఊహించిరా? దీన్ని ఎట్లా అనుకోవచ్చు అన్న? అంటే నేను ఏమంటున్నానంటే, ఇక ఓటమి గెలుపన్న తర్వాత ఇక ఇన్ని వేల ఓట్లు అన్ని వేల ఓట్లు ఉండవు. నువ్వు 1 ఓటుతో గెలిచినా 1,00,000 ఓట్లతో గెలిచినా గదే ఎమ్మెల్యే, గదే ప్రోటోకాల్, గదే జీతం ఇస్తారు. ఎక్కువ ఓటుతో గెలిస్తే ఎక్కువ పదవి ఇయ్యరు. కానీ వ్యతిరేక విధానాలతోటే కదా ఆ రకమైన మెజార్టీలో. విధానాలు వ్యతిరేకం కాదు. వ్యతిరేక విధానాలు అంటే ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం ప్రజలు వద్దనుకున్నట్ట, రైతు బీమా ఇవ్వడం వద్దనుకున్నట్ట, పెన్షన్లు వద్దనుకున్నట్ట, మిషన్ భగీరథ వద్దనుకున్నట్ట, మిషన్ కాకతీయ వద్దనుకున్నట్ట, బతుకమ్మ షిర్ వద్దనుకున్నట్ట, రంజాం తోఫా వద్దనుకున్నట్ట, 24 గంటల కరెంట్ వద్దనుకున్నట్ట. ఇవన్నీ విధానాలు వ్యతిరేకం కాదు, ప్రజలకు కావాల్సినవి చేసినాం. కానీ ప్రజలు ఎక్కడ పొరపాటు పడ్డారు అంటే నేను అనుకోవడం, నా వ్యక్తిగతమైనటువంటి అంచనా, ప్రజలు పొరపాటు పడ్డారా నాయకుల? 100% ప్రజలే పొరపాటు పడ్డారు. ఓకే. మీరైతే కాన్ఫిడెన్షియల్ గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటిది కంఫర్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్త ఆయనకి ఇంతకంటే బెటర్గా ఇస్తా అంటున్నాడు అనేటువంటి ఒక చిన్న ఆశల ప్రజలు పడ్డారు. 6 గ్యారెంటీలను నమ్మిరు కొద్దిగా. అలా 6 గ్యారెంటీలతో ప్రజల మధ్యలోకి పోయేటప్పుడు దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి పరిస్థితి నుంచి మన వైపు మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోవడంలో విఫలమైనాం. మనం చేసినటువంటి పనులని ప్రజలకు అర్థవంతంగా చెప్పుకోవడంలో విఫలమైనాం తప్ప లీడర్లు ఎక్కడ ఫెయిల్ కాలే. ఎందుకు లీడర్ ఫెయిల్ కాలే అంటున్నంటే, మీరు ఇప్పుడు గమనించిన, ఇప్పుడు డేటా తీసిన నేను దేనికైనా సిద్ధం. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ఎంత కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఏడాది కాలంలో ఎంత అందుబాటులో ఉన్నారు? మీరు గతంలో అందుబాటులో ఉన్నారు. ఓకే. రెండో పాయింట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఎవరైనా సరే ఈ అవినీతికి ఈ దాంట్లో ఏలు పెట్టి పాల్పడ్డారు అంటే నేను దేనికైనా సిద్ధం. పర్టికులర్ మా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నేను చెప్తున్నాను. 12 మందిలో మంత్రి గారితో సహా గతంలో ఉన్నటువంటి వాళ్ళు, సరే మధ్యన 12 మంది అయినాం కదా, బై ఎలక్షన్స్తోనే అందరం 12 మంది అయినాం. కాకపోతే ఏంటి అంటే, ఎక్కువ అందుబాటులో ఉండడం కూడా ఏమైనా నష్టం జరిగిందా? ప్రజలకు ఊరికి అందుబాటులోకి వచ్చి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మనం రీచ్ కాలేకపోయినాం అనేటువంటి అనుమానం కూడా కొన్ని సందర్భాల్లో మాకు వచ్చింది. అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రజలకు సంబంధించి వాళ్ళు అనుకున్నది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్ననే మా ఊడు చెప్పాడు, దేవరకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకు ఆటో డ్రైవర్ ఆయన మాట్లాడిచ్చాడు. ఏమైందంటే, నేను టీఆర్ఎస్ టీఆర్ఎస్ మరి ఏమైందా, 10 ఏళ్ళు చూసినాం కదా సార్, ఊకెందుకు సార్ కాంగ్రెస్కి అవకాశం ఇద్దామంటాడు. టీఆర్ఎస్ అంటావు, కాంగ్రెస్కి అవకాశం ఇద్దామంటావు, ఏంది ప్రాబ్లం అంటే, ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిండు, నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి అని చెప్తాం కదా మనం. చెప్తే అవును సార్ ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్టులు కట్టిన అయిపోయి నీళ్ళు వస్తాయి కదా, ఇప్పుడు ఆపుతారా కేసీఆర్ అంటాడు ఆయన. అంటే ఆయన లాజిక్ చూడు, అంటే ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు వస్తాయి ఎట్లా, రేవంత్ రెడ్డి ఇంకా 10 రూపాయలు ఎక్కిస్తా అంటుండు కదా, ఈ నీళ్ళు అయితే ఆగేది లేదుగా, లేకపోతే ఈ రైతు బంధు ఆపేది లేదుగా. రైతు బంధు కేసీఆర్ ఇచ్చినాక రేపు ఎవరు వచ్చినా కూడా రైతు బంధు ఇస్తారు ఆపరుగా, పెన్షన్లు ఇస్తారుగా. కానీ వాళ్ళు ఇంకేదో ఎక్కిస్తా అంటారు అన్న. అంటే మీరు ఎట్లా చెప్తారు అంటే, 10 ఏళ్ళు పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్కి ఇద్దామనే ఆలోచనతోటే తప్ప మీ మీద ఉన్న పార్టీ మీద ఉన్న వ్యతిరేక విధానం. అలా అనుకుంటే కేంద్రంలో 3సారి బీజేపీ ఎందుకు అధికారానికి వచ్చిందన్న? కాంగ్రెస్ ఇంకేదో రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ అది అడగాల్సిన ప్రశ్న, నన్ను అడిగే ప్రశ్న కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదని మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగాలి. మొన్న జరిగినటువంటిది
ఏంటంటే బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమినే చూసారు కేంద్రంలో కూటములుగా చూసి అవును. ఈ కూటమితో పోయిన వాళ్ళకి కానీ ఈ కూటమితో పోయిన వాళ్ళకి కానీ ఓట్లు వేసారు. కూటమితో సంబంధం లేని వాళ్ళకి ఎక్కడ రాలేదు. ఈవెన్ టీఆర్ఎస్ అయినా అక్కడ జగన్ అయినా అక్కడ పైకి పోతే మాయావతి అయినా ఇంకెవరెవరు అవుతున్నారు దేశం మొత్తం మీరు గమనించండి. కూటమితోని సంబంధం లేకుండా ఇండివిజువల్గా పోయిన వాళ్ళకి రాలే. బీజేపీ కూటమా కాంగ్రెస్ కూటమితో పోయిన వాళ్ళకి ఓట్లు వేసారు. దాంట్లో ఎందుకు సక్సెస్ కాలేదు దేశానికి సంబంధించిన దాంట్లో విఫలమైన సంబంధించి ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాని గురించి మనం మాట్లాడుకోవాలి కానీ మనం చెప్పలేము అది కేంద్రానికి సంబంధించి. ఇక్కడ జరిగిన పరిస్థితులను ఎప్పుడు కూడా పబ్లిక్ ఎట్లా అంచనా వేస్తారంటే మనం 10,000 ఇస్తా అంటే 15,000 ఇస్తా అన్నాడు. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నేను లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన పెద్ద కొడుకు అంటారు కదా, నేను చిన్న కొడుకుని ఒకసారి నన్ను కూడా చూడుర్రి, ఆయన 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, దళిత బంధు 10 లక్షలు అంటే నేను 12 లక్షలు ఇస్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత నిజమే కదా మరి ఇప్పుడు తల్లి ప్రేమ కూడా ఇద్దరు కొడుకులు ఎట్టుంటది, ఓ నెల రోజులు ఆడుండో నెల రోజులు ఇడు అనుకో చూద్దాం చిన్నోని కూడా అనుకుంటది. అట్నే అనుకురు పాపం ప్రజలు. కానీ వీడు చిన్న కొడుకు కాదు లాస్ట్కి ఏమి ఇవ్వకుండా దొంగనా కొడుకు అయ్యింది వీడు అని చెప్పి చాలా సందర్భాలు చెప్పి రేవంత్ రెడ్డి గారిని చిన్న కొడుకుగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు అన్నట్టేనా మీ లెక్క? అన్నట్టే కదా అర్థం. ఓట్లు వేసిరంటే చిన్న కొడుకు కూడా పెడతా అంటుంది కదా అని చెప్పి చూసిర్రు. అదే చెప్తున్నా మీరు మొత్తం వెళ్ళి అందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. చిన్న కొడుకు అనుకోని వేసి ఓట్లు, ఆడు చిన్న కొడుకు కాలేదు సవితి కొడుకు కాలేదు దొంగనా కొడుకు అయ్యిండు లాస్ట్కి అంటున్నా. ఇప్పుడు అదే ప్రజలు చెప్తున్నారు, నేను చెప్తలేదు. మీరు ఆ విజువల్ చూసినా వాట్సాప్లు చూసినా రీల్స్ చూసినా మీకే అర్థమవుతుంది. లేదు మీ దగ్గర లేవంటే మీ స్టూడియో కాబట్టి నేను పంపిస్తాను. ఎందుకన్నా దొంగన కొడుకు ఎందుకైనా అంటారు? ఇచ్చిన హామీలన్నీ దాదాపు మేము పూర్తి స్థాయిలో ఏం హామీ నెరవేర్చున్నారు కదా. ఏం నెరవేర్చారు మీరు చెప్పారు ఒకటి. అంటే మహిళలకు ఉచిత బస్సు కానీ 500 గ్యాస్ కానీ 200 యూనిట్ల కరెంట్ కానీ ఈ రకమైన ఇంకేంది చెప్పు. 6 గ్యారెంటీలలో ఎన్ని ఉన్నాయి అసలు? 6 గ్యారెంటీలలో మొత్తం పెట్టినాయి 13 ఉంటాయి. 6 గ్యారెంటీలు పేరుకి 6 గ్యారెంటీలు కానీ మొత్తం 13 ఉంటాయి. అలా 3 కూడా నెరవేర్చలే. నిన్న ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం అంటే అసెంబ్లీ వేదికగా బట్టి విక్రమార్క రైతు రుణమాఫీ చేసేసిన 500 బోనస్ వేసినాం అంటుండే. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఉంటుందా? 500 రూపాయల బోనస్ వేసాడు ఎక్కడన్నా చూపించమన్నారు. ఇలా మీ స్టూడియో ద్వారా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎక్కడన్నా 500 రూపాయల బోనస్ మొన్న తీసుకున్నటువంటి పంటకు ఒక్కరికి పడ్డా రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాను. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం, ఇంత సిగ్గు లేకుండా గంత ఓపెన్గా అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డుగా రైతు రుణమాఫీ మొత్తం అయిపోయింది, మేము ఆల్రెడీ బోనస్ ఇస్తున్నాం అంటాడు. ఏం చెప్పాలి ఇన్ని అబద్ధాలు మాట్లాడితే? రైతు రుణమాఫీ బట్టి విక్రమార్కనే కొన్ని వేల కోట్లు చెప్తాడు, పొంగులేటి వచ్చి కొన్ని వేల కోట్లు చెప్తాడు, ఒక ఆయన వచ్చి మొత్తం అయిపోయింది అంటాడు, ఓ దగ్గర కొన్ని మిగిలివచ్చు అంటాడు. 12,000 కోట్లు కాలే వాళ్ళకి లేదు. బట్టి విక్రమార్క ఒకటి చెప్పిన స్టేట్మెంట్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకటి చెప్పాడు, రేవంత్ రెడ్డి ఒకటి చెప్పాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఒకటి చెప్పాడు. ఎట్లా అన్నట్టుగా 12,000 కోట్లు కూడా కాదు, నాట్ ఈవెన్ 40%. మీరు కావాలంటే బ్యాంకుల వారికి లెక్కలు తెప్పించుకోరు. గట్కేసర్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్ బ్యాంకు 1200 ఖాతాలు ఏమంటే ఒకటి కాలే, నాట్ ఈవెన్ 1. సంక్రాంతి కల్లా పూర్తి స్థాయిలో చేస్తామని వాళ్ళు ముఖ్యమంత్రి గారే చెప్పినట్టు ఉన్నారు కదా. అవును, ఏమంటున్నా సంక్రాంతి వరకు పూర్తి స్థాయిలో చేస్తే సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో ఎక్కువ చేసిన అని ఓడొద్దు అంటున్నా. కానీ చేయకముందుకే 100% అయిపోయిందని చెప్పడం తప్పు కదా అంటున్నా. బోనస్ ఒక్కరికి ఇవ్వాలి అంటే 1 కిలో కూడా బోనస్ రాలి ఇప్పటికీ. నువ్వు బోనస్ ఇచ్చినా అని మాట్లాడతావు. 500 బోనస్ ఎవరికి రాలే. అసెంబ్లీలో నేను మాట్లాడతాడు ఆయన బట్టి విక్రమార్క అందరికి ఇచ్చామని. ఇంత అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంత పనికిరాని ప్రభుత్వము ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కూడా, సాధ్యం కూడా కాదు. ఎందుకు లేదంటే వాళ్ళకి ఆ సోయి లేదు. ఫస్ట్ తెలంగాణ మీద ఆ ఇంట్రెస్ట్ కానీ, తెలంగాణ ఆత్మ మీద ప్రేమ కానీ, తెలంగాణను బాగుపరచాలని కానీ ఉందా వాళ్ళకు? ఒక్క దగ్గర రేవంత్ రెడ్డి మీటింగ్లో ఎక్కడన్నా జై తెలంగాణ స్లోగన్ చూపిస్తావా నాకు? అంటే జై తెలంగాణ అంటేనే తెలంగాణ ప్రేమ 100%. తెలంగాణ జయ తెలంగాణ పోతే జయాంధ్ర అంటాడు. గమ్మత్తుందో నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు జయాంధ్ర అంటావా? చెప్పు, నువ్వు తెలంగాణ నువ్వే కదా, తొర్రూరు పక్కన అన్నావు కదా, ఆంధ్రలోనే కాదు కదా, నువ్వు జయ తెలంగాణ అంటావు కదా. మరి అదే అడుగుతున్నాం కదా మేము కూడా. ఉపేందర్ జయ తెలంగాణ అంటాడు, ఎవడైనా సరే తెలంగాణ ప్రజలు జయ తెలంగాణ అంటారు. అంటే మరి తెలంగాణ ముఖ్యమంత్రి జయ తెలంగాణ అంటానికి ఇది ప్రాబ్లం ఏంది? ఎందుకంటే తెలంగాణ ఆత్మ సోయి నీకు లేదు. తెలంగాణ ఉద్యమంలో తుపాకి పట్టుకొని తెలంగాణ ఉద్యమకారం మీదకి వచ్చినవి, చంద్రబాబు నాయుడు సంఘ కాకుండా తెలుగుదేశం నుండి సమైక్యాంధ్రాన్ని మాట్లాడినవి, కాబట్టి నీకు సోయి లేదు.